Welcome back to our channel Tube English. Learn with fun. How are you, friends? I hope you're all fine, friends. Summer is round the corner. Of course, it has kicked in. Summer కూడా వచ్చేసింది. మనం ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము. మనకి ఏం రాబోతున్నాయి? హాలిడేస్ రాబోతున్నాయి. కాబట్టి మనము సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయబోతున్నాము. సమ్మర్ వెకేషన్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. కొంతమంది అరకు వెళ్తారు, కొంతమంది హైదరాబాద్ వెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ చూడబోతున్నాము. ఈ కన్వర్జేషన్ అంతా దేని మీద ఫోకస్ చేయబోతున్నాము? సమ్మర్ వెకేషన్ మీద. ఎస్, సమ్మర్ వెకేషన్లో అతను ఏ ప్లేసెస్ చూడబోతుంది, ఎలా తను ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉన్నాయి. ఎస్, ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం కన్వర్జేషన్లోకి వెళ్ళిపోదాం. హలో స్వదేశీ, వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు ఆర్ హౌ హ్యావ్ యూ బీన్ అప్ టు, హౌ ఆర్ యూ డూయింగ్, ఇవన్నీ వాడచ్చు. మనం మూడు రకాలుగా అడగచ్చు. హౌ ఆర్ యూ అనొచ్చు, వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు అనొచ్చు, హౌ హ్యావ్ యూ బీన్ అప్ టు అనొచ్చు, హౌ ఆర్ యూ డూయింగ్. ఇవన్నీ కూడా హౌ ఆర్ యూకి వేరే పద్ధతులు మాత్రమే. ఎలా అన్నా మనము వాడచ్చు. ఓకేనా? హౌ ఆర్ యూ డూయింగ్ స్వదేశీ అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని కాదు. హౌ ఆర్ యూకి వేరేలాగా మనము, హౌ ఆర్ యూని వేరేలాగా మనము హౌ ఆర్ యూ డూయింగ్ అని కూడా అనొచ్చు. Hi Gouthami, I'm fine. How are you? I have been busy with my project works and I'm excited I'm fine. You are excited about? for the upcoming summer vacation. I too. చూసారా, నేను దాన్ని హౌ ఆర్ యూ డూయింగ్ అని అడిగాను కదా, తను ఏం చెప్పింది? ఐఎమ్ గ్రేట్. హౌ ఆర్ యూ అని కూడా తను మళ్ళీ నన్ను అడిగింది. అలాగే నేను ఇంతమంది ఏం అడిగాను? వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు ఆర్ హౌ హ్యావ్ యూ బీన్ అప్ టు అని అడగానే అంటే అర్థం ఏంటంటే నువ్వు ఈ రోజుల్లో ఏం చేస్తున్నావు, ఏం సంగతి అని చెప్పేటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ రోజుల్లో నువ్వు ఏం చేస్తున్నావు అంటే రోజు ఎలా గడుపుతున్నావు అని చెప్పేటువంటి కండిషన్లో. అప్పుడు తను ఏం చెప్తుంది? ఐఎమ్ గ్రేట్ అని చెప్పిన తర్వాత హౌ ఆర్ యూ అని అడిగిన తర్వాత తను ఐ హ్యావ్ బీన్ బిజీ దీస్ డేస్, నేను బిజీగా ఉన్నాను, ఐ హ్యావ్ బీన్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పి చెప్పడము జరిగింది. ఇంకేం చెప్పింది? అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పింది. దేని గురించి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేను అడిగాను. అప్పుడు నేనేమన్నాను? ఐఎమ్ ఫైన్. యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్, దేని గురించి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేను అడిగాను. అప్పుడు For the upcoming summer vacation. ఫర్ ది అప్కమింగ్ సమ్మర్ వెకేషన్. దానొద్దు, ది అనాలి. ఏఈ ఐవీల ముందు టీహెచ్ఈ దా వచ్చినప్పుడు మనము దీగా పలకాలి. ఓకేనా? కాన్సనెంట్ లెటర్స్ సౌండ్ తోటి వచ్చినప్పుడు మనము టీహెచ్ఈని దా అని పలుకుతూ ఉంటాం. కాబట్టి ఫర్ ది అప్కమింగ్ సమ్మర్ వెకేషన్, రాబోతున్నటువంటి సమ్మర్ వెకేషన్ గురించి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నానని చెప్పి చెప్పడము జరిగింది. అవునా, మరి ఈ వెకేషన్లో మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడగడానికి మనము ఓ యా వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ దిస్ వెకేషన్, ఈ వెకేషన్లో ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. I'm going to Hyderabad for 2 weeks with my family. ఓకే, తను వెళ్ళబోతుంది అని చెప్పేటప్పుడు కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఫ్యూచర్ యాక్షన్స్ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడాలి. వి విల్ గో అనట్లేదు, వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అని చెప్పి చెప్పడం జరిగింది. సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసాం మరి? I'm going to Hyderabad for 2 weeks with my family. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ 2 weeks అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు కూడా మనము ఫర్ని వాడుతూ ఉంటాము. 2 వారాల కోసం మేము వెళ్తున్నాము అంటే 2 వారాల ట్రిప్ ఉండబోతుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ 2 weeks విత్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీతో నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్పడము జరిగింది. వెకేషన్కి మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, బాగానే ఉంది. మరి ఏం చేస్తున్నారు హైదరాబాద్లో వెకేషన్కి అన్నప్పుడు? దట్స్ గ్రేట్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దిస్ వెకేషన్, ఈ వెకేషన్లో ఏం చేయబోతున్నావు అని నేను అడిగాను. Oh, I'm planning on taking swimming classes. I always want to learn it. Is swimming your passion? Yes, Swimming is my passion. passion. I always want to learn swimming. స్విమ్మింగ్ అనేది నాకు చాలా ఇష్టం. ప్యాషన్ అంటే ఏంటంటే బలమైన కోరిక. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్, ఏదైనా ఒకటి చేయడం కోసం మంచి బలమైన కోరిక కలిగి ఉండడాన్ని మనము ప్యాషన్ అంటాం. ఫ్యాషన్ అంటే ఇక స్టైల్గా ట్రెండ్, అది ఫ్యాషన్ అనమాట. స్టైలిష్గా ఉండేది అది ఫ్యాషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలని అనుకుంటూ ఉంది. తన యొక్క ప్లాన్స్ చెప్పిన తర్వాత మనం ఎలా ఫీల్ అవ్వాలి, తనకు మనము విష్ చేయాలన్నమాట. ఇది నీ వెకేషన్ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పినప్పుడు దట్స్ గ్రేట్ స్వదేశీ. ఐ హోప్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫన్ అహెడ్. బాయ్. Bye, see you. ఇప్పుడు మనం చేసుకున్న కన్వర్సేషన్లో అందరికీ ఒకేలాగా ప్లాన్స్ ఉండవు కాబట్టి
మనము ఇంకో కన్వర్జేషన్ నేర్చుకుందాం. దీంట్లో కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ కన్వర్జేషన్లో మనము కొత్త కొత్త ఎక్స్చేంజెస్ ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకుందాము. ఈ రెండిట్లో మీకు ఏది తెస్తే అది మీరు ఉపయోగించుకోండి, ఓకేనా? హే స్వదేశీ, హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm great. Aren't you excited about summer vacation? I'm so excited about it. I have planned so many things to do. I was thinking of joining a painting class and also working in an NGO for the poor. Wow, such a good idea you have, స్వదేశీ. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. ఈ మాటల్లో భాగంగా స్టార్టింగ్ వచ్చేసి నేను హే స్వదేశీ, హౌ ఆర్ యూ అని అడిగాను. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ అని చెప్పి తను అడిగింది. ఐఎమ్ గ్రేట్. ఆర్ట్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ది సమ్మర్ వెకేషన్? సమ్మర్ వెకేషన్ గురించి నువ్వు ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వట్లేదా అని చెప్పి నేను అడిగాను. తర్వాత తనేమంది, I'm so excited about it. I have planned so many things to do. ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఓ రియల్లీ, లైక్ వాట్, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయని చెప్పి నేను అడిగాను. I was thinking of joining a painting class and also working in an NGO for the poor. ఫర్ ద పోర్ అంటే పో పీపుల్కి హెల్ప్ చేయాలని చెప్పి ఎన్జిఓది వర్క్ చేయాలని చెప్పి తను అనుకుంటూ ఉందంట. ఎన్జిఓ అంటే నాన్ గెస్టెడ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి మనకు సొసైటీలో మనకు సమాజంలో చూస్తూనే ఉంటాము. పో పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళందరూ కూడాను. స్వచ్ఛందంగా ఎవరైతే ఫిలాంథ్రపిస్ట్ ఉంటారో, ఫిలాంథ్రపిస్ట్ అంటే అర్థం ఏంటి? సొసైటీ కోసం ఎవరైతే తన యొక్క వెల్త్ని సాక్రిఫైస్ చేస్తారో అలాంటి వ్యక్తులు మనము ఫిలాంథ్రపిస్ట్ అని అంటూ ఉంటాం. వీళ్ళందరూ కూడా మనీని గ్యాదర్ చేసి పో పీపుల్కి ఇస్తూ ఉంటారమ్మా. వాళ్ళ గురించి నేను వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అలాగే పెయింటింగ్ క్లాస్ కూడా జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నానని చెప్పి తన యొక్క ప్లాన్ నాకు చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్లాన్ చెప్పగానే నేనేమంటాను, దట్స్ గ్రేట్, నువ్వు చాలా చక్కగా ఒక మంచి, ఎందుకంటే టైంపాస్ చేయడం వేరు, ఒకరికి మనం హెల్ప్ చేయడం వేరు అనమాట. పో పీపుల్కి హెల్ప్ చేస్తే తప్పకుండా మనకు దేవుడు తప్పకుండా సహాయం అనేది చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక మంచి ఐడియాలజీ కలిగి ఉన్నావు స్వదేశీ అని చెప్పి నేను చెప్పడము జరుగుతుంది. అందుకే నేను అంటున్నాను, దట్ ఈస్ సచ్ అ గ్రేట్ వే టు స్పెండ్ ద సమ్మర్ వెకేషన్. సమ్మర్ వెకేషన్ని స్పెండ్ చేయడానికి అదొక మంచి విధానం అని చెప్పి నేను అంటూ ఉన్నాను. Yes, truly. What are you doing? నన్ను కూడా అడుగుతుంది నువ్వేం చేయబోతున్నావు అని. ఇక్కడ చూడండి, చేస్తున్నావు అని కాదు, మామూలుగా మనం క్యాజువల్గా మాట్లాడుతున్నావు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, ఇది వేరు. ఇక సమ్మర్ వెకేషన్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాంటి కండిషన్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే అర్థం ఏంటంటే సమ్మర్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి చెప్పడము అడగడము జరిగింది. ఇక్కడ yes truly అంటే అవును నిజమే, నువ్వేం చేస్తున్నావు? ఎస్. సో నేను వచ్చేసి మా యొక్క మెటర్నల్ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మమ్మ వాడనమాట. పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నానమ్మ అనమాట. సో నేనేమంటాను, వీఆర్ గోయింగ్ టు మై మెటర్నల్ గ్రాండ్ మదర్స్ హౌస్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ టు అరకు ఆల్సో. అక్కడ నుంచి మేము అరకు వెళ్ళాలని కూడా అనుకుంటూ ఉన్నాం. That's great. Hope you have fun. ఎస్, థ్యాంక్ యూ. యూ టూ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వద్ద ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుగుణంగా ఒక ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఆ కోర్స్ పేరు వచ్చేసి 0 to Hero కోర్స్. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు కోర్సులో జాయిన్ అవ్వడానికి. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సండే కూడా మీకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ మీటింగ్లో భాగంగా ఇలాంటి కన్వర్జేషన్స్ లైవ్లో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క జూమ్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశంతో పాటు మీకు రికార్డెడ్ వీడియోస్తో పాటు మీరు మిస్ అయ్యేటువంటి జూమ్ రికార్డింగ్స్ కూడా మేము అందిస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ యొక్క వాల్యుబుల్ సపోర్ట్.